పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో కలిసేదవు. చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియా ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. యెరూషలేము మరలా కట్టబడుతుంది అనే సందర్భాన్ని గురించి దేవుడు ఇర్మియాతో ఇర్మియాలో నుండి ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లే నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్న మాట ఇది ఏంటంటే, అది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఏ ప్రేమతో చెప్పండి? దేవుడు మనలను ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల ప్రేమలు ఉన్నాయి, అలాగే తల్లిదండ్రులు పిల్లలకి మధ్యలో ప్రేమలు అనేవి ఉన్నాయి, అలాగే బంధువుల మధ్యలో ఉండే ప్రేమలు అనేవి ఉన్నాయి, అలాగే ఈ లోకంలో యవనస్తుల ప్రేమలు కూడా ఉన్నాయి. వాటిలో శాశ్వతంగా ఉండేవి కొంతవరకే. శాశ్వతంగా అంటే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు ఉండేవి కొన్ని ప్రేమలే. ఈ రోజున భార్య భర్తల ప్రేమలు కూడా ఎక్కువ కాలం ఉండట్లేదండి. ఎన్నో గొడవలు మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కూడా ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు మనలను ప్రేమించే ప్రేమ ఎటువంటిదంట? శాశ్వతమైనటువంటి ప్రేమ అనేది మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు నిన్ను పుట్టించినది మొదలుకొని నీ జీవితాంతం వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే మనము చనిపోయిన తర్వాత పరలోకానికి మనం వెళ్ళగలిగితే అక్కడ కూడా దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉంటాడండి. పుట్టింది మొదలుకొని దేవుడు మనలను ప్రేమిస్తూ ఉంటాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు దేవుడిని ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు కొన్నిసార్లు దేవుడికి దూరం అయినా, కొన్నిసార్లు దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసినా సరే, దేవుని నువ్వు పట్టించుకోకపోయినా కానీ దేవుడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. అదే అగాపే ప్రేమ. హల్లెలూయా. ఇది డబ్బుతో కూడిన ప్రేమ కాదు, ధనముతో కూడిన ప్రేమ కాదు, లేకపోతే అవసరం కోసం ప్రేమ కాదు. దేవుని బిడ్డలారా, ఏదో వస్తువుల కోసం ప్రేమ కాదు ఇది. మనల్ని ఆయన సృజించాడు గనుక, మనల్ని ఆయన కలుగు చేశాడు గనుక, ఆయన తన పిల్లలనుగా చేశాడు గనుక, అందుకు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీ పిల్లలంటే ఎప్పటి వరకు ప్రేమ ఉంటుంది? తల్లులారా, తండ్రులారా, మీకు పుట్టిన పిల్లలంటే మీకు ఎప్పటి వరకు ఉంటుంది? వాళ్ళకి పాలు తాగడం ఆపేసి అన్నప్రాసన జరిగే వరకు ఉంటుందా? లేదు, కాలేజీకి వెళ్ళే వయసు వచ్చే వరకే ఉంటుందా వాళ్ళ మీద ప్రేమ? లేకపోతే పెళ్ళి అయ్యే వరకు ఉంటుందా? పెళ్ళి అయిందిలే, ఇంకా వాళ్ళ తిప్పలాలు పడతారులే, వదిలేద్దాం అనే వరకు ఉంటుందా వాళ్ళ ప్రేమ? కాదు. ఒక తల్లిదండ్రుల ప్రేమ, నిజమైన తల్లిదండ్రుల ప్రేమ పెళ్ళి అయినా సరే వాళ్ళకి పిల్లలు పుట్టినా సరే, దేవుని బిడ్డలారా, వారి జీవితాంతం వరకు కూడా వారికి ప్రేమ అనేది ఉండి తీరుతుంది.
హల్లెలూయా. నా కుమారుడికి వివాహమైంది, వాడు ఏం తింటున్నాడో, తన పిల్లలకి ఏం పెడుతున్నాడో. నా కుమార్తెకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళు ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారో అని ప్రేమ అనేది జీవితాంతం వరకు కూడా ఉంటుంది. వాళ్ళు బ్రతికినంత కాలం కూడా ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులకు మాత్రం ఉండదు ప్రేమ. ఎందుకంటే ఈ మధ్య జరిగే సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. ఈ మధ్య జరిగే సంఘటనలు మనం చూస్తున్నాం. పిల్లవాడు అడ్డమైపోయాడని ప్రియులారా, వారి యొక్క అక్రమ సంబంధాలకు పిల్లవాడు అడ్డమైపోయాడని పిల్లవాడిని చంపేసే తల్లులు లేకపోలేదు. వాళ్ళ వయసు వచ్చిన పిల్లలు అక్రమ సంబంధాలకి అడ్డంగా ఉన్నారని వారిని ఎవరికో వదిలేసి, ఎక్కడో వదిలేసి, ఎవరికో అప్పచెప్పి వేరే పురుషుడితో వెళ్ళిపోయే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ రోజుల్లో అలాంటి ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఏమైనా తక్కువైన వాళ్ళు కూడా తల్లిదండ్రుల మీద ద్వేషం పెట్టుకొని జీవిస్తున్న రోజులు మనం చూస్తున్నాం. కానీ తండ్రి అయిన దేవుని ప్రేమ శాశ్వతము ఉండేది. హల్లెలూయా. తండ్రి నిజమైన తల్లిదండ్రులు పిల్లల్ని అంతం వరకు ప్రేమిస్తారు. పాస్టమ్ గారు ఉంది, సుమారు 42 ఏళ్ళు వచ్చి ఉంటాయేమో, అంతే 42 ఏళ్ళు వచ్చినాయి. ఉదయాన్నే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు ప్రతిరోజు. ఆమెకు చిన్న జ్వరం వస్తే వాళ్ళ నాన్నగారు, నిజమే చెప్తున్నా, వాళ్ళ నాన్నగారు వెంటనే రే అక్కని తీసుకురండి రైలే అని వాళ్ళిద్దరు తమ్ముళ్ళని పంపిస్తారు. తండ్రి ఉన్నాడు గనుక, తల్లి ఉంది గనుక ఎప్పటి వరకు ప్రేమిస్తారు? వాళ్ళు జీవించినంతకాలం పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటారు. నేను కూడా మా పిల్లలకు రోజు ఫోన్లు చేస్తాను. ఒక్కొక్క రోజు సాయంత్రం కూడా 2 పూట్ల ఫోన్లు చేస్తాను. కళ్ళ ముందు లేకపోయినా ఎక్కడో దూరంగా ఉన్నా సరే వాళ్ళ మీదే ఉంటుంది మనసు అంతా. దేవుడు కూడా అలాంటి ప్రేమతో చెప్తున్నాడు ఇక్కడ, శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. సహోదరి, యవనస్తురాలా, ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్ములను అలాంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కొంతకాలం కాదు, నువ్వు రక్షణ పొందిన కొంతకాలం నిన్ను ప్రేమించడం, ఆ తర్వాత నిన్ను వదిలిపెట్టడం కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతికి ఉన్నంత కాలము, నువ్వు జీవించినంత కాలం కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ఎడల నేను ప్రేమ చూపిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుందంటండి మన జీవితం? మళ్ళీ మనం కట్టబడతామంట, మళ్ళీ తంబురలు వాయిస్తామంట, మళ్ళీ సంబరపడే వారి నాట్యంలో కలుస్తామంట, ద్రాక్షవల్లులు నాటుతామంట, వాటి ఫలములు మనము అనుభవిస్తామంట, సంతోషముగా పాటలు పాడుతామంట. ఇలా ఎన్నో విషయాలు ఇక్కడ రాయబడినాయి. దేవుని ప్రేమ అలా ఉంటుంది. అయ్యో నా జీవితంలో సంతోషం లేదే అని మనం అనుకుంటాం, కానీ నువ్వు సంతోషిస్తావు అంటున్నాడు దేవుడు. ఆయన ప్రేమ అలా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు నీ జీవితంలో సంతోషం తీసేయచ్చు దేవుడు, కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు మళ్ళీ నీకు ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. కనుక మనం చేయాల్సింది ఏంటి అంటే, యేసు ప్రభు వారు కూడా అంటారు ఈ మాట కొత్త నిబంధనలో, యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి, 15వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు, ఏమని? తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగే ప్రేమించుచున్నాను. ఎంత గొప్ప ప్రేమ అండి! తండ్రి అయిన దేవునికి యేసయ్య అంటే ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన యేసయ్య అంటే ఎంత ప్రేమ ఉంటుంది? చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. హలో, తండ్రి అయిన దేవునికి యేసయ్య మీద ఎంత ప్రేమ ఉంటుందంటే చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అయితే యేసయ్య అంటాడు, నా తండ్రిని నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో నేను కూడా మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మన దేవుడు ప్రేమించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా దేవుడు నన్ను ప్రేమించట్లేదని? ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనుకుంటున్నారా? ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ఎందుకో అసలు నన్ను మర్చిపోయాడు, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా అనుకోవద్దు. కొన్నిసార్లు శోధనలు పెడతాడు మనల్ని దగ్గర చేసుకోవడానికి కదా. అందుకే చక్కని పాట ఉంది, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక.
మనల్ని వదిలిండలేక దేవుడు ఆయనకి మనకు వచ్చిన దూరాన్ని తొలగిస్తాడంట, కొన్ని శోధనలు పెట్టి, కొన్ని సమస్యలు పెట్టి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించే దేవుడు. ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో. కాబట్టి ఇక్కడ యేసయ్య అంటాడు, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలండి? నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. నా ప్రేమలో నుండి మీరు పక్కకు తొలగొద్దు అంటున్నాడు ప్రభు. నా ప్రేమలో నుండి మీరు పక్కకు తొలగొద్దు అంటున్నాడు. నిలిచి ఉండండి. అబాయిడ్ ఇన్ మీ, అబాయిడ్ ఇన్ మై లవ్. నా ప్రేమలో నిలిచి ఉండండి. ఎలా అంటే నా ఆజ్ఞలు గైకొనుట ద్వారా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?